అనగనగా ఒక అందమైన పల్లెటూరులో రమేష్ అనే మంచబ్బాయి ఉండేవాడు. అతను రోజూ మట్టి కుండలు తయారుచేస్తూ సాధారణమైన జీవితం గడుపుతూ ఉండేవాడు. అదే గ్రామంలో సురేష్ అనే వ్యక్తుండేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని అతను తన స్నేహితుడిలా చూసుకునేవాడు. ఒకరోజు రమేష్కు వేరే ఊరిలో ఒక చిన్న పని పడింది. అప్పుడు రమేష్ సురేష్ దగ్గరకు వెళ్ళి ఒక సహాయం అడిగాడు. సురేష్, నాకు కొన్ని రోజులపాటు నీ గుర్రం కావాలి. కొద్దిసేపు ఆలోచించిన సురేష్, సరేరా, జాగ్రత్తగా చూసుకో అని గుర్రాన్నిచ్చాడు. రమేష్ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. పచ్చని పొలాలు, నిశ్శబ్దమైన మార్గాలు, గాలి తాకిడి మధ్య సాగిన ఆ ప్రయాణం ప్రశాంతంగా సాగుతున్నట్టు అనిపించింది. కాని జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టు ఉండదు. కొన్ని రోజులు గడిచాక ఆ గుర్రం అనారోగ్యానికి గురై చివరికి చనిపోయింది. రమేష్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అతను వెంటనే సురేష్ దగ్గరకు వెళ్ళి అన్నాడు, నీ గుర్రం చనిపోయింది, నేను డబ్బులిస్తాను లేదా ఇంకో గుర్రం తెచ్చిస్తాను. కాని సురేష్ కోపంతో అన్నాడు, నాకు డబ్బులు వద్దు, ఇంకో గుర్రం కూడా వద్దు, నాకు అదే గుర్రం కావాలి. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. చివరికి వారు రాజు దగ్గరకు వెళ్లారు. రాజువారి మాటలు విని, సురేష్, చనిపోయిన గుర్రాన్ని తిరిగి తీసుకురాలేం, కాబట్టి రమేష్ నీకు ఇంకో గుర్రం ఇస్తాడు, లేదంటే డబ్బులు తీసుకో. అప్పుడు సురేష్ అన్నాడు, లేదు రాజుగారు, నాకు ఏమీ వద్దు, నాకు నా గుర్రం కావాలి. అప్పుడు రాజు రమేష్ను పిలిచి ఒక ఉపాయం చెప్పాడు. రేపు ఉదయం రండి. సురేష్, నువ్వే రమేష్ను తీసుకుని రావాలి. ఉదయం సరిగ్గా 7 గంటలకిక్కడ ఉండాలి. అప్పుడే తీర్పు చెబుతాను. మరుసటి రోజు ఉదయం కంగారుగా సురేష్ రమేష్ ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టాడు. ఎంతసేపైనా తలుపు తెరవలేదు. సమయం అయిపోతుందని గుర్తించి గట్టిగా తలుపును తోశాడు. తలుపు తెరుచుకున్న వెంటనే కుండలన్నీ పగిలిపోయాయి. అప్పుడు రమేష్ బయటకు వచ్చి అన్నాడు, నువ్వు నా కుండలు పగులుగొట్టావు, ఇప్పుడు నాకు అదే కుండలు కావాలి. సురేష్ ఆశ్చర్యపోయాడు. అది ఎలా సాధ్యం అని అడిగాడు. కొద్దిసేపు ఆలోచించి, సరే, మనం రాజు దగ్గరికి వెళదాం అన్నాడు. ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించారు. అప్పుడు రాజు అన్నాడు, రమేష్కు తన కుండలు తిరిగి ఇవ్వు. సురేష్ అన్నాడు, అలా ఎలా ఇవ్వగలం? కావాలంటే ఇంకో కుండలు కొనిచ్చేస్తాను, లేదంటే డబ్బులిస్తాను. అప్పుడు రాజన్నాడు, ఎలాగైతే నువ్వా కుండలు తిరిగి ఇవ్వలేవో అలాగే చనిపోయిన గుర్రాన్ని కూడా రమేష్ తిరిగి ఇవ్వలేడు. సురేష్ తన తప్పు అర్థం చేసుకున్నాడు. చివరగా రాజు తీర్పిచ్చాడు. రమేష్కు కొత్త కుండలు సురేష్ ఇవ్వాలి, సురేష్కు కొత్త గుర్రం రమేష్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఒక విషయం అర్థం చేసుకోవాలంటే మనము ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచించాలి.